హాయ్, దిస్ ఈజ్ సురేష్. ఈరోజు మనము కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి ప్రాబ్లం చేద్దామండి. ఇఫ్ ద లెంగ్త్ ఆఫ్ వైర్ కండక్టర్ ఈజ్ డబుల్డ్ బై స్ట్రెచ్చింగ్ ఇట్ వైల్ కీపింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టాంట్, దెన్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ విల్ బి డాష్. వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఒక వైర్ కండక్టర్ ఉంది, అదేమో స్ట్రెచ్ చేసాడంట. ఫస్ట్ స్టార్టింగ్లో L1 ఈజ్ ఈక్వల్ టు L ఉండేది, తర్వాత సెకండ్ కేసుకి వచ్చేసరికి డబుల్ అయింది. అంటే L2 ఈజ్ ఈక్వల్ టు స్ట్రెచ్ చేయడం వల్ల 2L అయిందండి. అదే రాస్తున్నాను. L1 ఈజ్ ఈక్వల్ టు L, L2 ఈజ్ ఈక్వల్ టు 2L. ఓకే, అలాగే డ్రిఫ్ట్ వెలాసిటీ ఫస్ట్ వచ్చినప్పుడు VD1 ఈజ్ ఈక్వల్ టు V అనుకుంటున్నానండి. అలాగే VD2 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. అయితే డ్రిఫ్ట్ వెలాసిటీకి లెంగ్త్ ఆఫ్ కండక్టర్కి లింక్ ఏంటి పొటెన్షియల్ డిఫరెన్స్కి అనేది చూసుకుంటే, డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా ఏంటంటే, E ఇంటూ క్యాపిటల్ E బై స్మాల్ m ఇంటూ టాల్. ఇక్కడ E అంటే క్యాపిటల్ E అంటే పొటెన్షియల్ అండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఫార్ములా ఏంటంటే, మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా పొటెన్షియల్ బై లెంగ్త్ అండి. సో ఇక్కడ మనము L తీసుకుందాం, డిస్టెన్స్ అనమాట. ఇక్కడ డిస్టెన్స్ని L కింద తీసుకుందాం, V బై L కింద తీసుకుందాం. ఓకే, ఇప్పుడు VD ఈజ్ ప్రపోర్షనల్ టు, మనం ఏం రాయొచ్చు అండి, VD ఈజ్ ప్రపోర్షనల్ టు E అని రాయొచ్చు. సో VD ఈ ప్లేస్లో ఏమని రాద్దాం, ప్రపోర్షనల్ టు V బై L అని రాద్దాం. బట్ ఇక్కడ ఏంటంటే వాడు ఏమంటున్నాడు, మనకి ఇంకో విషయం మనం మర్చిపోయాము. V1 ఈజ్ ఈక్వల్ టు VA, V2 ఈజ్ ఈక్వల్ టు కూడా VA, ఎందుకంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ అన్నాడు. సో ఫస్ట్ కేసులో పొటెన్షియల్ డిఫరెన్స్ VA, సెకండ్ కేసులో పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా VA. ఇప్పుడు మనం ఏమైందండి, సో ఇప్పుడు VD ప్రపోర్షనల్ టు 1/L, అంతే కదా. ఇప్పుడు దీని నుండి ఏమవుతుంది, VD1 బై అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ, ఫస్ట్ డ్రిఫ్ట్ వెలాసిటీ బై సెకండ్ కేస్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు L2 బై L1. సో ఇప్పుడు VD1 V అని రాసామండి, VD2 మనకు కట్టాలి, అదే క్వశ్చన్ మార్క్. L2ని డబుల్ చేసాక 2L, L1ని L అండి, Lకి L క్యాన్సిల్ అయిపోయిందండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2VD2 ఈజ్ ఈక్వల్ టు V అండి. సో VD2 ఈజ్ ఈక్వల్ టు V బై 2 అండి. అంటే సెకండ్ కేసులో ఉన్న డ్రిఫ్ట్ వెలాసిటీ ఫస్ట్ కేసులో ఉన్న డ్రిఫ్ట్ వెలాసిటీకి ఆఫ్ అవుతుందండి. ఇదండి వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. అంతేకాకుండా మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్.